ఒక లైక్తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి వెడ్డింగ్ క్యారికేచర్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి టూన్ మీ అప్లికేషన్ అండ్ పిఎస్సిసి అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనము కార్టూన్ ఫేసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి నేను టూన్ మీ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో టూన్ మీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ టూన్ ఎఫెక్ట్ అని మిడిల్లో ఉంది కదా, సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న అబ్బాయిలాగా కనిపిస్తుంది కదా, ఇది కార్టూన్ ఫోటో. సో ఈ కార్టూన్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ అమ్మాయి పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేనైతే జస్ట్ హీరోయిన్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపించడానికి మాత్రమే. సో ఎలాంటి ఉద్దేశంతోనైతే కాదు. సో నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నా, ఓన్లీ ఫేస్ మనకు క్లియర్గా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలా ఫేస్ క్లియర్గా రావాలి. సో క్లియర్గా వచ్చిన తర్వాత యారో మీద క్లిక్ చేసేస్తే ప్రాసెసింగ్ అని పడుతుంది. ఒక 5 సెకండ్స్లోపు మనకు ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కార్టూన్ ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ డన్ అని వచ్చేసింది కదా, సో ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేయగానే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను అబ్బాయి పిక్ తీసుకుంటున్నాను. సో అబ్బాయి పిక్ ప్లేస్లో ఇప్పుడు నేను నా పిక్ అయితే తీసుకుంటున్నాను, అంటే పెళ్లి కొడుకు పిక్ తీసుకోండి మీరైతే. ఇప్పుడు నేను కొంచెం ఫేస్ క్లియర్గా కనిపించేటట్టు ఇట్లా నేను జూమ్ చేసుకుంటున్నాను. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యారో సింబల్ క్లిక్ చేసి ఇస్తున్నాను. మళ్ళీ ప్రాసెసింగ్ పడుతుంది. ఒక 5 సెకండ్స్ లోపు మనకు చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టూన్ మీ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది కూడా మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పిఎస్సిసి అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను హెచ్డి పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ హెచ్డి పిక్ దేనికి యూజ్ అవుతుంది అంటే టోటల్ పిక్కి క్లారిటీ పోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసాయండి. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఈ వైట్ కలర్ పిఎన్జీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను షాడో తీసుకుంటున్నాను. సో సారీ, ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను కింద షాడో తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో షాడో యాస్టీస్గా అక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఏంటంటే ఈ పిఎన్జీ తీసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే క్యారికేచర్ కపుల్ పిఎన్జీ. సో ఇది తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఇది కూడా ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంది కదా, ఇది కాకుండా నేను వేరే కలర్స్ కూడా ఇస్తాను, అవన్నీ కూడా మీరు ట్రై చేయవచ్చు. బట్ ఇక్కడ నేనైతే బ్లూ కలర్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ కపుల్ పిఎన్జీకి మనం మన కార్టూన్ ఫేసెస్ అనేది యాడ్ చేసేయాలి. సో ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఫస్ట్ అనుపమ పిక్ అయితే తీసుకుంటున్నాను. ఇందాక మనం ఏదైతే టూన్ మీ అప్లికేషన్లో చేసుకున్నామో అది తీసుకొని క్లిక్ ఆన్ యాడ్. సో ఇది ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు దాంట్లో థర్డ్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టేసేయండి. అండ్ బ్రష్ సైజ్ నేను కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా 100%. సో ఇప్పుడు చూడండి చుట్టూ ఇలా అప్లై చేసేయండి.
సో ఏ పార్ట్ అయితే మనకు వద్దో అది ఇక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇలా అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రీఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్కడెక్కడైతే ప్రాపర్గా లేదో సెలెక్షన్ అక్కడ ఒకసారి ఇలా అప్లై చేసేయండి. సో కంపల్సరీ హెయిర్ మీద అప్లై చేసేయాలి, ఎందుకంటే హెయిర్ మీద ప్రాపర్గా సెలెక్షన్ అవ్వదు నార్మల్గా. సో ఇప్పుడు చూడండి సెలెక్షన్ ప్రాపర్గా వచ్చేసింది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేసేయండి. ఓన్లీ మనకు హెడ్ మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పుడు పెన్సిల్ సింబల్ డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు మూవ్ చేసేయండి. సో ఇప్పుడు నేను ఈ తలకాయ వచ్చేసి ఈ పిఎన్జి కింద క్యారికేచర్ పిఎన్జి ఉంది కదా, సో దాని తలకాయ మీద ఇక్కడ పెట్టేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఎరేజింగ్ తర్వాత చేసేద్దాం మనకి ఏదైతే కావాలో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిఎన్జి, అంటే ఇప్పుడు నేను నా పిఎన్జి తీసుకుంటున్నాను. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నాది ఇంకా పిఎన్జి చేయలేదు, సో పిఎన్జి ఇప్పుడు చేసేద్దాం. సో నా కార్టూన్ పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఇది కూడా సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లస్ మోడ్లోనే పెట్టేసి బ్రష్ సైజ్ అలాగా 99 పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ హెడ్ చుట్టూ ఒకసారి ఇలా అప్లై చేసేయండి. సో అప్లై చేసేసిన తర్వాత ఒకసారి ప్రాపర్గా చూసుకోండి సెలెక్ట్ అయిందా లేదా అనేది. నేను కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నాను 1 వరకు పెట్టేసి. నెగటివ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇలా అప్లై చేసేస్తున్నా. సో అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు పెన్సిల్ సింబల్ రీఫైన్ ఎడ్జ్. సో రీఫైన్ ఎడ్జ్ కూడా దీనికి కూడా కంపల్సరీ చేయాలి. గర్ల్ పిక్కి చేయాలి, బాయ్ పిక్కి చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే సెలెక్షన్ ప్రాపర్గా అవుతుంది కాబట్టి. ఇప్పుడు పెన్సిల్ సింబల్ క్లియర్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇది కూడా సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నాను. సో ఇప్పుడు సైజ్ ఇంకా కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయింది సైజ్ అయితే. సో ఇక్కడ పెట్టేసి ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు సెకండ్ దాంట్లో మనకు ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ 100 పెట్టేసేస్తున్నాను. సో కింద షర్ట్ మొత్తం నేను ఎరేజ్ చేసేస్తున్నా. ఓన్లీ నెక్ పైకి మాత్రమే చిన్న నుంచి ఉంచేసేస్తున్నాను, చిన్ పార్ట్ నుంచి ఉంచేసేస్తున్నా. సో ఇది ఇలాగనమాట. అండ్ అనుపమ పిఎన్జి కూడా సేమ్ యాస్టీస్. సో ఇలా ఉంచేసేస్తా, ఏం పర్లేదు, ఇలా ఉంచేసేస్తున్నా. ఇప్పుడు అనుపమ పిక్ కొంచెం కిందికి అనేసేయాలి అండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్, ఎందుకంటే ప్రాపర్గా సెట్ అవ్వడానికి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు కొంచెం ఎక్కడైతే ఎరేజ్ చేసేయాలో అక్కడ నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో కొంచెం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఎరేజ్ చేసేస్తే ఫేడింగ్ వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫేడింగ్ వచ్చేసింది. అది ఇంకా కొంచెం మీరు ఆటోడెస్క్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు స్మడ్జ్తోనే. సో ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది కదా. సో ఇప్పుడు 2 హెడ్స్ సేమ్ సైజ్ అయితే సేమ్ ఉండేటట్టు చూసుకోండి అండ్ బాడీకి తగ్గట్టు సైజ్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో క్యారికేచర్ కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అయినా ఏం పర్లేదు. కొంచెం నా హెడ్ కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా, కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో కొంచెం మాత్రమే డిక్రీజ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ 2 హెడ్స్ నేను ఒక లేయర్లోకి మర్జ్ డౌన్ చేసేసి ఇప్పుడు పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా, ఎందుకంటే బాడీ కలర్ ఈ కలర్ సేమ్ కలర్ రావాలి, అందుకే రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాం. సో ఇప్పుడు సేమ్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇది నేను బాడీ లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నా. లేయర్ సింబల్ మర్జ్ డౌన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మధ్యలో ఈ ముగ్గు పెట్టేసేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది దేనికి అంటే చాలా బాగుంటుంది ఇది యూజ్ చేస్తే. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేసి ఒపాసిటీ నేను ఆల్మోస్ట్ 50% పెట్టేసేస్తున్నాను అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఇంకొక బార్డర్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా ఎగ్జాక్ట్ ఇట్లా యాడ్ అయిపోతుంది. సో ఇంకా వైట్ లుకింగ్తో కూడా మనకు బాగుంటుంది, ఇలాగ కూడా చూడండి వైట్ బ్యాక్గ్రౌండ్తోనే. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా ఇది కూడా. సో ఇప్పుడు చూడండి బాగా వచ్చేసింది కదా. ఇది కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేద్దాం, ఎందుకంటే మధ్యలో పెట్టిన ముగ్గు లేయర్తో ఇది కూడా సేమ్
టెక్స్చర్ అనేది రావాలి. ఇది నేను 74 పెట్టేసేస్తున్నాను, ఎందుకంటే మరీ 50 వేసేస్తే ఇది కొంచెం డల్ అయిపోతుంది. సో చూడండి ఇలాగా. సో 70% పెట్టేసేస్తే మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఫోటో పైనే ఉంటుంది స్టార్టింగ్లో, ఆ పిక్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసేస్తే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది. సో పిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో దీనికి ఇంకా బొట్టు కూడా యాడ్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.